గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే, మనము ఇంకా కొంచెం ధ్యానము ఏ విధంగా చేపిస్తే బాగుంటుంది స్వామి అని వాళ్ళు కొంతమంది అడగటం జరిగింది. ఇంకా ధ్యానాలు ఎన్ని విధాలు ఉంటున్నాయి, ఏ విధంగా చేస్తే బెటర్గా ఉంటుంది, మామూలు వాళ్ళకు కూడా అందుబాటులో ఏ విధంగా చేస్తే వాళ్ళకు బాగుంటుందని కొంతమంది చెప్పడం జరిగితే సరే అని మళ్ళీ ఈ వీడియో చేయటం జరుగుతుంది. ధ్యానాలు ఎన్ని విధాలు అనేది కాన్సెప్ట్ మీద ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది. మనకు ధ్యానాలు 4 విధాలని చెప్పారు. చతుర్విధ జపాలు, చతుర్విధ సేవలు ఉన్నాయి, చతుర్విధ గురు సేవలు ఉన్నాయి, చతుర్విధ జపాలు ఉన్నాయి. అంటే అన్నీ 4 గురు సేవలు కూడా 4 ఉంటున్నాయి. దాని తర్వాత జపాలు కూడా 4 విధాలు ఉన్నాయి. అవి ఏవేవి ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ 4 జపాలలో మొదటి జపం వచ్చేసి సామాన్యులు కూడా అందరికీ అందుబాటులో ఉండే ఏదైతే జపం ఉందో అందరూ చేయవచ్చు అన్నట్టు. 2 జపాలు అందరూ చేయవచ్చు, కంటికి కనపడేటి. ఇంకా 2 జపాలు అనేటివి అవి ఆంతరికంగా గురువు ముఖంగా తెలుసుకునేటువంటివి. అంటే గురువు ద్వారానే మనం అవి తెలుసుకొని ప్రయాణించే స్థితి లక్షణాలు ఉన్నటువంటివి 2 జపాలు. ఇప్పుడు మనం మొదటి జపం మనం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ జపం ఎలా ఉంటుందంటే, సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి జపం ఇది. అందరూ చేసుకోవచ్చు క్లియర్గా. అంటే ఒక రుద్రాక్షమాల తీసుకొని 108 పూసలు ఉన్నటువంటి పంచముఖి, ఏదైనా రుద్రాక్షమాల ఉంటే పంచముఖి ఉంటే బెటర్ అన్నట్టు. ఆ మాల తీసుకొని జపం ఇలా చేస్తూ ఉంటే, ఇట్లా మామూలుగా జపం ఏ విధంగా అంటే ఇట్లా లోపలికి వెళ్తుండాలి పూస, ఇట్లా బయట రాకూడదు. పూస ఇట్లా లోపలికి పోతుంది. మేరు పూస అని పైన దానికి కట్టి ఉంటుంది, మేరు పూస అని. అది కౌంటింగ్ అలా చేస్తూ ఉంటారు అన్నట్టు. దానికి 108 పూసలు ఉంటాయి. ఆ పూసలు జపం చేస్తూ ఉండాలి. ఇది ఫస్ట్ జపం అన్నట్టు. ఈ పూసలు చేస్తుంటే ఒక్కొక్క మంత్రోచ్చారణ ఉంటుంది దీనికి. ఫస్ట్ జపం ఎలా ఉంటుంది అంటే, ఇట్లా మామూలుగా జపం చేస్తుంటే జపమాల అలా తిరుగుతూ ఉంటే ఏమవుతుందంటే, మామూలుగా ఎవరికి తోచిన మంత్రం వాళ్ళు జపం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఇట్లా అనుకుంటూ 108 పూసలు తిరిగేంత వరకు నోరు జపం చేస్తుంది, నోరు మాట్లాడుతుంది, మంత్రం ఉచ్చారణ చేస్తుంది, చెయ్యి తిరుగుతుంది, జపమాల తిరుగుతూ ఉంది. ఇది మొదటి జపం అన్నట్టు. ఇలా ప్రాక్టీస్ అవ్వాలి ఫస్ట్. ఎందుకంటే అది అంత ఈజీ అయినటువంటి పదంగా కాదు కాబట్టి ఫస్ట్ మనం ఈ 108 తిరగంగానే మళ్ళీ మేరుపూస నుండి మళ్ళీ మొదలు పెట్టాలి. ఇట్లా 4 మాలలో, 5 మాలలో, 6 మాలలో, ఇట్లా 11 మాలలు, కొంతమంది 11 మాలలు చేస్తారు. అంటే 1000-1100 జపం అవుతుంది అన్నట్టు. అంటే నోరు ద్వారా ఇట్లా నోరు మంత్రోచ్చారణ జరుగుతుంది, చేయిలో జపమాల తిరుగుతుంది. ఇది మొదటి జపం అన్నట్టు. ఇది దీంట్లో మనం కామ్యం అయిపోయి ఇట్లా బాగా అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా రడారుడి అయిపోయి ఇంకా అలా జపం చేస్తూ ఉంటే, నోరు ఆ మంత్రోచ్చారణ చేస్తుంటే కొన్ని 1000, 50,000 ఇట్లా 1,00,000 ఈ జపము దాటితే అందులో ఒక మంత్రోచ్చారణలో ఒక పవర్ ఏర్పడుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఆ మంత్రానికి ఏర్పడుతుంది. అంటే ఏ మంత్రం అన్న వాళ్ళ గురు పరంపర ఇచ్చినటువంటి మంత్రం ఏదైనా కానీ, ఓం నమ శివాయ అని కానీ, ఓం నమో నారాయణ కానీ, ఓం నమో భగవతే వాసుదేవ, ఏ మంత్రం అన్నా కానీ అన్ని మంత్రాలు మంచివే. అందులో మనము జపం చేసి అందులో పవిత్రత ఏర్పడాలి, మంత్రంలో పవర్ రావాలి. మంత్రోచ్చారణ చేస్తూ ఒక రోజుకి అది దాంట్లో పవిత్ర చేకూరుతుంది అన్నట్టు. ఇది మొదటి జపం. దాని తర్వాత రెండో జపం వచ్చేవారికి
రుద్రాక్షమాల తిరుగుతూ ఉంది, మంత్రోచ్చారణ జరుగుతుంది, కానీ పెదవులు శబ్దం బయట రావటం లేదు. ఈ మొదటి జపంలో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఉచ్చారణ జరిగింది. ఇది రెండో జపం లోపల ఉచ్చారణ జరుగుతలేదు, అంటే లోపల జరుగుతుంది పెదవులతోటి. ఓం నమ శివాయ అంటే పెదవులతో పలుకుతూ ఉన్నాడు, అంటే బయట ధ్వని వినరావటం లేదు. జపమాల తిరుగుతుంది, ఈ పెదవులతో టర్నింగ్ అవుతుంది, కానీ బయట మాట రావటం లేదు, అంటే కొంచెము బయట సౌండ్ రావటం లేదు. కాబట్టి ఇది రెండో జపం, కొంచెం మెరుగు ఉంది అన్నట్టు. అంటే శబ్దము ఉచ్చారణ బయటకు వచ్చేది కొంచెం తక్కువ క్వాలిటీ ఉంది. ఉచ్చారణ రాకుండా పెదవులు కదులుతున్నవి, ఎవరైనా చూసినా కానీ ఏదో జపం చేస్తుండు కానీ ఏం చేస్తుండో తెలియటం లేదు అనే భావన అంటే లోపల కొంచెం తగ్గి లోపల జరుగుతుంది. కాబట్టి ఈ బయట శబ్దం వచ్చేదానికన్నా ఇది విలువైనటువంటిది రెండో జపం. ఇది అందరూ చేసుకోవచ్చు. అంటే గురువుగారు ఉన్నా గురువు లేకున్నా, గురువుగారు ఉంటే ఇంకా మంచి బెటరు, చాలా చక్కగా మనకు చేస్తారు. ఈ రెండు జపాలు కూడా కామయాబ్ కావాలి. ఈ రెండు జపాలు ఏంటంటే ఇంకా లోపలనే ఎక్కువ జరుగుతుంది, పెదవులు ఆడుతున్నాయి, ఇది జరుగుతూ ఉంది అన్నట్టు మంత్రోచ్చారణ. ఈ రెండు కూడా దీంట్లో ఉత్తీర్ణులు అవుతాయి. అప్పుడు ఇంకా రెండు ఉన్నాయి అన్నట్టు, ఇంకా రెండు జపాలు ఉన్నాయి, అవి చాలామంది చేయలేరు. అవి గురు పరంపర ఉన్నటువంటి వాళ్ళకు కూడా శిష్యులకు చాలా కష్టతరం అయ్యే ఉన్నది అన్నట్టు అది జపాలు. అదేంటంటే అప్పుడు ఆ మూడో జపానికి వచ్చినప్పుడు ఇంకా ఇది డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు తిరుగుతుంది, డిస్టర్బెన్స్ అవుతలేదు. మనకు స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి మనసు ఎప్పుడైతే నిశ్చలమైందో, మనసు ఎప్పుడైతే పవిత్రత అవుతుందో, మనసులో ఆయి గోచరించినప్పుడు ఆ శరీరం కదులుతూ ఉంటే డిస్టర్బెన్స్ అవుతుంటుంది అన్నట్టు. అంటే ఇది కదులుతూ ఉంది కదా, పూసలు ఇట్లా తిప్పుతున్నప్పుడు చేతులు కదులుతున్నాయి కనుక మనకు ఇక్కడ డిస్టర్బెన్స్ అయినట్టు అవుతుంది అన్నట్టు. అంటే ఈ జపమాల కూడా ఎగిరిపోయింది. ఈ పెదవులు కూడా కదులుతున్నాయి కాబట్టి పెదవులు కూడా డిస్టర్బెన్స్ అవుతున్నాయి. అంటే నిశ్చలత్వం తానుండే నేను ముక్తి యోనరవేమో అన్నాడు. అంటే ఎట్లెట్లా నువ్వు సన్నగా అవుతున్నావు, ఎట్లెట్లా మృదువుగా అవుతున్నావు, మనసు పవిత్ర అవుతుందో అప్పుడు నువ్వు ఏది కదిలినా డిస్టర్బెన్స్గా కనపడుతుంది. మొదట్లో కనపడది, స్టార్టింగ్లో మనకు దాన్ని అలవాటు చేసి ఆ మనసు శూన్యత వచ్చినప్పుడు ఈ రెండు జపాలు పర్ఫెక్ట్ అయినప్పుడు ఇంకా మూడో జపానికి పోయినప్పుడు అక్కడ మనసుతో చేస్తున్నాడు జపము. అక్కడ నోరు కదలటం లేదు, చేతులు ఆడటం లేదు, జపమాల లేదు అక్కడ. ఈ రెండు జపాన్ని దాటిపోయి అక్కడ ఏం జరుగుతుంది, మనసుతోటి ఉచ్చారణ చేస్తున్నాడు, అంటే దాన్ని భావముతో చేస్తున్నాడు. అంటే శ్వాస వస్తుంది పోతుంది. ఇక్కడ ఏంటంటే వేమన గారు చెప్తారు, నాసికాగ్రమందు నయముగా మది నిల్పి వాసిగా అనుజూడ వశమగును, కాసి కంచి నరగి కడగండ్లు బడనేల విశ్వదాభిరామ వినురవేమా. వేమన గారు ఏమంటున్నంటే నాసికాగ్రమందు నయముగా మది నిలిపి, అంటే నాసికం అంటే ఈ చివరి భాగం ఏదైతే ఉందో ఈ ముక్కు చివరి భాగమా, ఇక్కడ నయముగా అంటే ఖచ్చితంగా ప్రశాంతంగా ఇక్కడ ఏవైతే నయంగా మనసు నిలపాలి. ఎలా నిలపాలంటే ఇట్లా ముక్కు చివరని ఇట్లా చూసుకొని, మనం ఈ కంటితోటి ముక్కు చివరని అలా చూసుకొని కళ్ళు మూసుకోవాలన్నట్టు. కళ్ళు మూసుకుంటే ఇక్కడ ముక్కు కనపడుతుంది కదా, కళ్ళు మూసుకున్నప్పుడు ఆల్రెడీ ముక్కు చివర చూసిన తర్వాత కళ్ళు మూసుకున్నప్పుడు కూడా దృష్టి అంతా ఇక్కడ ఈ ముక్కు చివరి మీదనే పెట్టి అక్కడనే చూసుకుంటూ ఉండాలి అన్నట్టు. అంటే మనసు కదలిక లేకుండా ఈ ముక్కు చివరి భాగాన మనసు, ఇది గురుకీలకం ద్వారా జరుగుతుంది. అంటే గురువు ఒక అండర్లో జరుగుతుంది, శిష్యుడు అయిన తర్వాత ఈ మార్గాలు చెప్తారు. ఇది అంటే అక్కడ చివరిగా ఇక్కడ మనసు నిలిపి అలా ప్రశాంతంగా మంత్రోచ్చారణ ఉంటుంది. అప్పుడు ఏది శ్వాసలో వేసే మంత్రోచ్చారణ గురువు గారు ఇస్తారు. అది అందరు చేయటానికి వీలు లేదు దానికి, ఎందుకంటే అది స్వచ్ఛమైనటువంటిది, అది నామజపము ఇస్తారు అక్కడ, దానికి గురుకీలకం అంటారు దాన్ని. అలా చేస్తూ ఇక్కడ చివరి భాగాన అలా చూస్తూ ఉంటే ఇంకా చేతులు ఆడటం లేదు, నోరు ఆడటం లేదు, ఇంకా అలా మనసులో తిరుగుతుంది. మూడో జపం ఏంటంటే మనసుతో జరుగుతూ ఉంది.
అంటే వస్తున్న శ్వాసను పోతున్న శ్వాసను గమనిస్తూ ఈ ముక్కు చివరి భాగాన కొంతమంది చూస్తారు, ఇక్కడ ఈ 2 కన్నుల మధ్యన దీన్ని లలాటం అంటారు, నిటిల దుర్గం అంటారు, లేకపోతే ఆగ్నేయం అంటారు. అక్కడ దృష్టి నిలిపి అలా వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఆ మంత్రోచ్చారణతోటి చివరికి ఆలోచన రహితమై అక్కడ కూడా వాళ్ళు కామ్యాబ్ కావాలి, అక్కడ కూడా వాళ్ళు అలవాటు అయిపోవాలి దానికి, నిశ్చల స్థితికి. అంటే ఎలా ఎలా ఎదుగుతుందో అలా అలా మనసు కదిలేకుండా ప్రశాంతంగా ఏర్పడుతూ ఉందన్నట్టు దానికి. ఇక్కడ 3వ దశకు వచ్చిన తర్వాత ఇళ్ళ కూడా కామ్యాబ్ అయిపోయి ఇంకా ప్రశాంతంగా ఏర్పడ్డప్పుడు 4వ జపం. ఇది చాలా తక్కువ మంది చేస్తారు, అరుదుగా చేస్తారు, అక్కడ వరకు పోరు. ఈ మానసిక దాంట్లోనే వీళ్ళ అలజడితోటి అక్కడ ముందుకు ఈదలేక అక్కడనే వాళ్ళ జీవితం సమాప్తం అవుతూ ఉంది అన్నట్టు. భగవద్గీతలో ఎన్నో జన్మలు పడతాయి అన్నారు కదా. ఈ 2 జపాలు దాటి 3వ జపం లోపల ఉత్తీర్ణులు కాలేరు చాలామంది. అలా ప్రయత్నం చేస్తూ జీవితాన్ని చాలించే వాళ్ళు ఉన్నారు. దీనికి బట్టి విక్రమార్కుల్లాగా పట్టుదలతోటి ఏకాగ్రతతోటి నిరంతరం సాధిస్తానే ముముక్షత్వము మోక్షాపేక్ష కలిగి నిరంతరం లోపట రగులుతూ ఉన్నటువంటి వాళ్ళకు అది సాధ్యపడుతుంది. ఇది ఈ 3వ జపాన్ని కూడా దాటి అప్పుడు భావంలోకి వెళ్తుంది అన్నట్టు. భావంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం లేదు, నిశ్చలత్వం ఉంది. అక్కడ మంత్రోచ్చారణలు కూడా లేదు. అక్కడ ఏకాగ్రత మాత్రమే ఉంది, కదలిక లేనటువంటి స్థితి. భావం అంటే నీ స్వరూపంలో నీవు అందులో ఉండటం జరుగుతుంది కదలిక లేకుండా. అప్పుడు ఆనందమయుడై అక్కడ కర్మలు లేవు. అప్పుడు దాన్ని అజప మంత్రము అన్నారు దాన్ని. ఇక్కడ పంతులు కూడా అంటారు మంత్రహీనం పుష్పహీనం అంటారు. ఆ స్టేజ్కి అంటే 4వ స్టేజ్కి పోయినప్పుడు అక్కడ మంత్రోచ్చారణ లేదు, ఏముంది తనలో తాను ఉన్నాడు. ఆ మనసు పవిత్రమైంది కనుక ఆ మనసు పవిత్రమైనటువంటి మనసు ఆత్మలో లీనమవుతుంది. లీనమైనప్పుడు అక్కడ ఏం ఏర్పడుతుంది? బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి. ఆ స్థితిలో అతను ఉంటున్నాడు. అక్కడ ఫస్ట్ మనకేం జరుగుతుంది? 4 జపాలలో మంత్రోచ్చారణ ఫస్ట్ ఉంది, జపం జరుగుతుంది, నోరు కదులుతూ ఉంది. 2వ జపంకి వచ్చే వరకు నోరు కదలటం లేదు, పెదవులు కదులుతున్నాయి, జపం జరుగుతుంది. 3వ జపంకి వచ్చే వరకు చేతులు ఆడటం లేదు, నోరు ఆడటం లేదు, మనసు వస్తున్న పోతున్న శ్వాసను గమనిస్తూ ఆ నిశ్చల స్థితిలో ధ్యానం చేస్తున్నాడు 3వ జపం. 4వ జపం వచ్చే వరకు భావాతీత అంటే భావంలో లీనమైపోయి తన స్వరూపంలో తాండవం ఆడుతున్నాడు, ఆనందంగా అనుభవిస్తున్నాడు. ఇది 4వ జపము. ఇది ఈ 2 జపాలు గురుముఖంగా చేయాలి. ఈ మామూలుగా కూడా అందరూ జపాలు ఈ 2 జపాలు చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు చెప్పటం ఈజీగానే ఉంది ధ్యానాలు, మరి ఎలా సాధ్యపడుతుంది? చాలామంది ఫెయిల్ అవుతుంటారు ఎందుకు అని. ఇక్కడ మనము చిన్న ఉపమానంగా మనం తీసుకుందాము. ఇప్పుడు మనము ఒక 200-300 మందికి వంట వండాలంటే పెద్ద పైలు 3 పైలు 4 పైలు అని పెద్ద 200 మంది భోజనం అయ్యేంత పెద్ద అండ పెడతాం కదా. అది మనం కింద గన్నెట్లు పెట్టి దానిపైన ఎండబెట్టి నీళ్ళు పోసి బియ్యం కడిగి అందులో పోస్తాం, కింద మంట పెడతాం. దీని ప్రక్రియ ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది ఉపమానంగా చెప్పడం జరుగుతుంది. కింద మంట కూడా పెట్టారు, కానీ ఎంతసేపు చూసినా అన్నం ఉడకటం లేదు. కారణం ఏంది? అన్నీ ఉన్నాయి కానీ ఉడకటం లేదు. ఎందుకు ఉడకటం లేదు అంటే ఇది కంటికి కనపడుతుంది కాబట్టి తొందరగా మనకు అర్థమవుతుంది. ఎందుకు ఉడకటం లేదంటే మంట ఉంది కానీ చిన్నగా ఉంది, పాత్ర పెద్దగా ఉంది, మంట పుల్లంతా ఉంది. ఆ మంట జీవితకాలం పెట్టినా ఆ పాత్ర వేడి కాదు, లోపల నీళ్ళు ఉడకవు, అన్నము ఉడకదు, అన్నం కాదు. ఇక్కడ సేమ్ ఇది ఎట్లయితే దానికి ఆ ఉడకాలంటే ఏం చేయాలి? మంట ఎగేయాలి, మంట పెద్దగా పెట్టాలి. పెద్ద పాత్ర ఉంది కాబట్టి పెద్ద మంట పెడితే పాత్ర వేడి అయిపోయి లోపల నీళ్లు ఉడికి ఆ బియ్యము ఉడుకుతాయి. బియ్యం ఉడికితే అప్పుడు ఏమవుతుంది? ఎసరంతా ఈనికి అన్నముగా మారుతుంది, తినటానికి ఆస్కారంగా ఉంటుంది. అదేవిధంగా మనము ఎన్నో జన్మలతో చేసుకున్నటువంటి కర్మలు
పాకురు పట్టుకొని మనకు నల్ల దెబ్బల్లాగా మనసుని బలంగా పట్టుకొని ఉన్నాయి. మనకు ఊపిరి నాడనిస్తలేవు అవి. సుఖము దుఃఖము నిలయం ఎప్పుడు కొట్టుమిట్టాడుతున్నాము. సుఖమేమో బంధువుల్లాగా ఉన్నాయి. అప్పుడప్పుడు బంధువులు వస్తే ఏ విధంగా మనం ప్రశాంతంగా ఉంటామో బంధువుల్లాగా సుఖాలు ఉన్నాయి. ఇంటి సభ్యుల్లాగానేమో దుఃఖాలు ఉన్నాయి. దుఃఖాలు 70% ఉన్నాయి, సుఖాలు 30% మాత్రమే ఉన్నాయి. మనం ఇవన్నీ కూడా దాటాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ప్రక్రియ మంట ఎగేసినాం కనుక మనము వంట వండటానికి మంట ఏ విధంగా ఎక్కువ పెడితే మంట వలన తొందరగా ఉడికిందో మనం కూడా ఇక్కడ ధ్యానం అనే అగ్ని ద్వారా కర్మలు దగ్ధం కావాలి. మనది పెద్దది, అక్కడ వంట పెద్దది కాబట్టి మనది కూడా ఎన్నో జన్మలతో చేసుకున్నటువంటి పెద్ద కర్మల్ని కాలబెట్టాలంటే మనకు చాలా సమయం ఇవ్వాలి. దానికి ఎంతో సమయంతో దాన్ని రగులుతూ ఉండాలి. ఎప్పుడు ధ్యానపరుడై ఉండాలి. అందుకే కృష్ణుడు అక్కడ అంటాడు, ఎవ్వాడు ప్రతిదినము ఎల్లవేళల యందు అనన్య మనస్కుడై నన్ను స్మరించునో నిత్యయుక్తుండవచ్చు నెగడు నా యోగికి కడుసులపంక కట్టుపడుతూ పారదా. ఇక్కడ కృష్ణ భగవంతుడు అదే అంటాడు. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండు ఎవరైతే అనన్య భక్తితోటి నన్ను స్మరిస్తూ ఉంటారో వాళ్ళ కర్మలు దగ్ధమైపోయి నేను తొందరగా వాళ్ళకు కట్టుబడుతున్నాను. వాళ్ళు పవిత్రులు అవుతున్నారు. నిరంతర ధ్యానం వాళ్ళలో జరుగుతుంది కనుక ఇంకా వాళ్ళకు మాయ అనేది అసలు దరిదాపులో లేదు కనుక నేను తొందరగా వాళ్ళకు వశమవుతున్నాను అని కృష్ణ భగవంతుడు మనకు చెప్పడం జరుగుతుంది. కనుక మనం నిరంతరం కూడా ధ్యానం అలా చేయాలి. అలా చేస్తూ చేస్తూ మనకు ఏంటంటే ఇంకా కూడా ఏంటంటే ఇప్పుడు గురువుగారు లేకున్నా కొన్ని ధ్యానాలు చేసుకోవచ్చు. ఎందుకంటే అవి సహజంగా మనకు మనసు ప్రశాంతత గురించి మనకు మొన్న జరుగుతుంటే అర్థం కావడానికి అసలు అర్థం కావటం లేదు. ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు, మనం ఎందుకు మాట్లాడుతున్నాము, ఆ మాయలో మమేకమైపోయి అసలు విషయం తెలియకుంటున్నది. ఏం జరుగుతుందో అర్థం కాకుంటుంది. ఎందుకు అర్థం కాలేదంటే మాయ ఒక పొర కప్పి ఉంది కనుక మనము ఈ తెలిసినటువంటి ఏవైనా సద్భావాలు దైవనామాలు స్మరించాలి. ఓం నమో భగవతే వాసుదేవ ఉచ్చరించుకుంటూ పోవాలి. నడుచుకుంటూ ఉచ్చరించాలి. అలవాటు చేసుకోవాలి. మనము నేర్పవలే ఇప్పుడు జీవాత్మ కన్నా నేర్పెరిగినచో అది మరవకను జపించునన్నా మనము దాన్ని అలవాటు చేయాలి. మన మనసుకు రుచి కల్పించాలి. మన స్వరూపం ఏందో మనకు తెలియపరచాలి. దానికి అది ఉరుకులాడుతుంది. ఎందుకు ఉరుకులాడుతుంది అంటే సుఖం గురించే ఉరుకులాడుతుంది. కానీ ఆ సుఖం ఎలాంటిది? అనిత్యమైనటువంటి సుఖము, తాత్కాలిక సుఖముకే అలవాటు పడి అది పరిగెడుతూ ఉంది. మనం ఏది మోటుగా చెప్పాలంటే సునకము, కుక్క ఏదైతే ఉందో దానికి ఎంత మంచి భోజనం పెట్టినా అది నోటితో ఖర్చుకొని తీసుకుపోయి పెంటలో పెట్టుకొని ఏదో ఒక స్థలంలో తీసుకుపోయి దానికి నచ్చిన స్థలంలో పోయి తింటూ ఉంది. అక్కడ పవిత్రమైన స్థలము ఉండదు. కానీ దానికి అలవాటు పడి అదే రుచికరంగా తింటూ ఉంటుంది. అదేవిధంగా మన మనసు మనము పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపులము. కానీ మనసు సునకం లాంటిది, కోతి లాంటిది కనుక అన్నీ కూడా మళ్ళీ అశాంతి పనులకే గురి అవుతుంది. సుఖాన్ని అంటే ఆనందాన్ని విడిచిపెట్టి తాత్కాలికం వైపే పరిగెడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని బుజ్జగించి చిన్నపిల్లవానికి ఏ విధంగా మనం బుద్గరించి స్కూల్కు పంపుతామో ఆ విధంగా మన మనసుకి బతిలాడి మనము ధ్యానంలో పెట్టాలి. అది మనసు ఎటు పరిగెడుతుందో అటు తీసుకొచ్చి మళ్ళీ ధ్యానంలోకి పెట్టాలి. మనము ఒక దీక్షలాగా చేయాలి, ఒక పట్టుదలతో చేయాలి. దాన్ని అలవాటు చేస్తే కొన్ని రోజులకు అది కుదుట పడి అది నిశ్చలంగా ధ్యానం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానము దానికి అలవాటు పడ్డదో, రుచి తెలిసిందో దానికి ఇంకా అదే కావాలంటుంది. అప్పుడు నిన్నే ప్రేరేపిస్తుంది. నాకు ధ్యానం చేపి అని నీ ఎంబడి పడుతుంది. ఇప్పుడు దాని ఎంబడి పడుతున్నావు, కొన్ని రోజులకు నీ ఎంబడి పడుతుంది. ఎందుకంటే దాంట్లో సుఖము ఆనందము తెలియబడుతుంది. ప్రపంచం అశ్వాసితమని తెలియబడ్డది. ప్రపంచంలో క్షణిక సుఖాలు అని తెలియబడ్డాయి. శాశ్వత సుఖాలు ఇందులో లేవు. నా స్వరూపంలోనే నేను లోపడిపోతే మాత్రం సేఫ్గా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. దానికి
రుచి అలవాటు అయిందంటే అప్పుడు నీ ఎంబడి ఫాలో అవుతుంది. లేదు లేదు నన్ను అందులోనే పెట్టు, నాకు ఏ కర్మ అవసరం లేదు, చేస్తాను కానీ ప్రశాంతంగానే చేస్తాను, కానీ నేను తొందరగా పడను, ఉరుకులాడను, నా ఉరుకులాట లోపల ఏమీ లేదని నాకు అర్థమైంది, నేను ఇంకా ఉరుకులాడకుండా నిశ్చలంగా ఉంటాను, నేను నిలబడటమే నాకు సేఫ్ అయింది, నాకు ఆనందం ఉంది నిలబడటం. ఇన్ని రోజులు ఎన్నో జన్మల నుండి నేను నాకు తెలియకుండా అధోగతి పాలయ్యాను. నా గురుమూర్తి వలన నాకు చక్కటి మార్గం ఏర్పడ్డది, చక్కటి విషయం తెలిసింది. నేను ఇంకా ప్రయాణిస్తూ ఉంటాను, నా గమ్యానికి నేను చేరుతాను, నేను ఎక్కడ ఆగను అని అది ప్రేరేపిస్తుంది. మనం దాన్ని గమనిస్తూ ఫాలో కావాలి. మనం ముందుకు వెళ్ళాలి 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 వెళ్ళాలి. ఒక రోజుకు గమ్యము వచ్చే తీరుతుంది. ఒకరోజు మహాత్ముడు అయ్యే తీరుతావు, ఒకరోజు సిద్ధపురుషుడు అయ్యే తీరుతావు. అప్పుడు ప్రపంచమంతా నీ దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు ప్రపంచాన్ని నువ్వు వదిలేసినావో అనుకుంటున్నావు. ఎప్పుడైతే ప్రపంచాన్ని బుర్రల నుండి వదిలేసినావో ప్రపంచమంతా నీ అందుబాటులోకి వస్తారు. నువ్వు వదిలినంత వరకు ఎవ్వరూ రారు నీ వెంబడి. నువ్వు ఎప్పుడైతే నీ బ్రెయిన్ల నుండి వీళ్ళంతా అశాశ్వతులు, శాశ్వతం కాదు, నన్ను నేనే శాశ్వతుని అనే భావం నీకు వచ్చి నిరంతరం అందులో ఉంటే నీ రూపురేఖలే మారిపోతాయి. తేజోవంతుడు అవుతావు, బుద్ధిమంతుడు అవుతావు, ప్రపంచానికి శిక్షకుడు అవుతావు, ప్రపంచానికి మార్గదర్శకుడు అవుతావు. అప్పుడు నీకు ప్రపంచమంతా కూడా దాసోహం చెప్తుంది, సలాము కొడుతుంది. అంత పెద్ద రాజాదిరాజు కావాలనుకున్నప్పుడు మనం ఎంత కష్టపడాలి, మన మనసుని ఎంత మార్చాలి. అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడతాం తెలియటం లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నామంటే అది అనవసరమైన మాటలు అనుకోవటం లేదు. వాడు ఒరిజినాలిటీ తెలిసిందంటే వాడు ఎందుకు అనుకుంటాడు చెప్పు? తన ఇంట్లో చెత్త చల్లుకోవాలని ఎవడని అనుకుంటాడా? మన బుర్రలో చెత్త చల్లుకోవటం ఆ చెత్త అని తెలియటం లేదు. కనుక భక్తులారా, బాంధవులారా, మన జీవితాన్ని సార్థకం చేసుకొని మనం ముందుకు వెళ్ళి మనం కూడా మహాత్ముల కోవలకు చేరితే చాలా బాగుంటుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.